హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఏందంటే చాలా రోజుల నుంచి చాలామంది చాలా రకాలుగా కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. వాటన్నిటికి గూడా నేను ఆన్సర్ ఇయ్యడానికైతే మీ ముందుకొచ్చేసినాను. ఏంటంటే క్వెషన్స్ వస్తున్నాను. నన్ను కొంతమంది రెగ్యులర్‌గా అడిగే క్వెషన్స్ ఫ్రెండ్స్ మెసేజ్‌లల్లా, కాల్స్‌లల్లా అడుగుతా ఉన్నారు. వాటన్నిటికి గూడా నేను ఈరోజు ఆన్సర్ ఇవ్వడానికైతే ఫుల్ వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే 2 టైమ్స్ నేను షార్ట్ వీడియోలో అయితే క్లారిటీగా చెప్పినాను. అయినంక గూడా నాకు మరీ అవే క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి నేను వీడియో తీస్తున్నాను. ఫస్ట్ అయితే కొత్తగా మన ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఎట్లాంటి కంటెంట్ కూడా చేయాలో కూడా కామెంట్ చేయండి. అయితే టాపిక్ ఏంటంటే నార్మల్గా నేను ఒక వీడియోలో 2 టైమ్స్ అంటే ఒక వీడియోలో చెప్పిన ఏమని నేను వీడియోస్ పెడతా ఉన్నా ఒకరోజు ఒక్కొక్కలాగా అంటే ఈరోజు పెట్టిన కంటెంట్ మంచి వ్యూస్ వచ్చినాయి అనుకో, రేపు కూడా అదే కంటెంట్ యూజ్ చేసుకొని పెడితే వ్యూస్ పోతలేవు. ఈరోజు పెట్టిన వీడియో కంటే రేపు పెట్టబోయే వీడియోకి ఎక్కువ కష్టపడుతున్నా కానీ వ్యూస్ పోతలేవు. అది ఎందుకో నాకు అర్థమవుతలేదు. చాలా క్లారిటీగా వీడియో తీస్తున్నా, స్క్రిప్ట్ రాసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా వీడియోస్ పెడుతుంటే వ్యూస్ అయితే నార్మల్గా 1000, 2000, 5000 అవన్నీ చాలా నార్మల్. నాకు దానికంటే ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వ్యూస్కి చాలామంది అంటే మనకి 1000 అంటే K ఇస్తున్నారు కదా యూట్యూబ్ వాడు. ఆ Kని చూసుకొని ఎంతనో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకున్నది సబ్స్క్రైబర్స్ 400 మంది. 400 కూడా లేరు అనుకుంటా, 399 మంది ఉన్నారు. దానికి ఈమెకి ఎన్నో లక్షలు వస్తున్నాయి, ఎన్నో వేలు వస్తున్నాయి అని చెప్పి అయితే కామెంట్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నాకు కలిసి మాట్లాడుతున్నారు. ఈ టాపిక్ కోసం మెసేజ్లో అడుగుతున్నారు, కాల్స్ చేసి మరి కూడా అడుగుతున్నారు. ఈ డబ్బులు నా సొంతమా, నా దగ్గర మిగిలిపోతుందా చెప్పు. పోయేటప్పుడు చేసిన పుణ్యం మూట తీసుకెళ్ళగలను తప్ప దాచిన డబ్బుల మూట తీసుకెళ్ళగలమా? అందరూ సుఖంగా ఉండటం కంటే కావాల్సిందే ఉంది బాబాయ్. నాకైతే ఎట్లాంటి అమౌంట్ అయితే వస్తలేదండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ నాకు అంతమంది లేరు. నేను చాలా ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్ వేస్తున్నాను ఎట్లా గ్రో అవ్వాలని. నాకు జస్ట్ ఇది ఒక ప్యాషన్ మాత్రమే. నాకు కుకింగ్ స్కిల్స్ ఉన్నాయి, నాకు మాట్లాడడం ఎక్కువ ఇష్టము. ఆ రెండు కలిపి వీడియోస్ ఎందుకు తీయకూడదు అనే కాన్సెప్ట్తోనైతే నేను వీడియో స్టార్ట్ చేసినాను. ఇట్లయినా బిజీ కావచ్చు కదా, ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒక రకంగా బిజీ అవుతాం కదా అన్నట్టు నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాను. ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే కాదు, రీచ్ అయ్యే టైంకి రీచ్ అవుతామేమో, కానీ ఇంత తొందరగా నేను 1 మంత్ కూడా అవుతుంది. అంటే నేను 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసినాను. 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత 1 మంతే అవుతుంది నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం. 1 మంతే అవుతుంది. ఈ 1 మంత్లో నాకు ఎన్నో లక్షల వేలు అయితే వస్తలేవండి. ఇదైతే నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చాలా అంటే అందరు వీడియోస్ యూట్యూబ్లలో రెగ్యులర్గా అందరివి చూస్తుంటాం కదా, ఇంతేనా సింపుల్ వీడియో తీస్తున్నారు, పెడుతున్నారు, ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు అనుకున్నా. కానీ వీడియో తర్వాత చాలా కష్టం ఉంటుంది. దాన్ని ఎడిటింగ్ చేయడం కానీ, స్క్రిప్ట్ రాసుకోవడమే కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడమే కానీ చాలా అంటే చాలా కష్టం ఉంది. అంత ఈజీ అయితే కాదు. ఇంకా నేను బేబీ స్టెప్సే వేస్తున్నాను. పెద్ద అడుగులు వేయడానికి చాలా టైం ఉంది. నాకు ఇప్పట్లోనే అమౌంట్ రాదు. దానికి సబ్స్క్రైబర్స్ నాకు అంత లేరు. నేను ఇంకా ఎక్కువ గ్రోత్ అవ్వాలి. దానికోసం నేను ఖచ్చితంగా మళ్ళీ ఒక స్పెషల్ వీడియో తీస్తా. పర్సనల్గా కాల్స్ మెసేజ్ చేసి కూడా చెప్తాను నాకు ఇన్కమ్ వచ్చిన రోజు. నాకు ఇప్పుడైతే ఎట్లాంటి ఇన్కమ్ అయితే వస్తలేదు. నేర్చుకుంటున్నా ఎట్లెట్లా ఎడిట్ చేయాలి, ఎట్లెట్లా స్క్రిప్ట్ రాసుకోవాలి. నా ఓన్ స్క్రిప్ట్ అయితే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తుండు. అంటే 1 ఇయర్ బ్యాక్ నేను ఓన్గా ఏదో చిన్నగా నాకు తోచినట్టు వీడియోస్ తీసుకొని నేనేదో వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నా. కానీ ఈమె ఏంది ఇంత రెగ్యులర్గా టైం ఇచ్చి మరి వీడియోస్ తీస్తుందని చెప్పి అబ్జర్వ్ చేసి ఇంకా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్ రాసిస్తుండు. అంటే
కానీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అదే నాకు చాలా కష్టం. ఒక్క వాయిస్ ఓవర్తో అవ్వదండి. 10, 15 ఒకసారి అయితే 25 దాకా అయింది. నేను అంత ఈజీగా ఒక్కసారి అయితే చెప్పను. ఇప్పుడే వ్యూస్ కొంచెం పెరిగినాయి. ఒక 50% కూడా నేను రీచ్ అవ్వలేను, ఇంకా చాలా కష్టం ఉంది. అక్కడి వరకు రీచ్ అయినాక నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. సరే మరి ఉంటా. నేను ఎందుకు వీడియో తీసినానో దానికి క్లారిటీ ఇచ్చినాను అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లనే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.